హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 65 విందాం. ఇషాన్ తను సెలెక్ట్ చేసిన టాయ్స్ అక్కడ పెట్టి వీటికి బిల్లు వేయండి అన్నాడు. వర్షిణి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎప్పుడు తీసుకున్నాడు? తనకి తెలియనే లేదనుకుంది. నీకెందుకు ఇషాన్ ఈ టాయ్స్? మీ ఇంట్లో చిన్నపిల్లలు లేరు కదా, నువ్వు ఆడుకుంటావా? సంగీత కావాలని అడిగింది ఇషాన్ని. నా కొడుక్కి అన్నాడు ఇషాన్. నీ కొడుకున్నాడా? నీకు పెళ్లి కాలేదు కదా ఇషాన్, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? అమాయకంగా అడిగింది సంగీత. నువ్వన్నది నిజమే సంగీత, నాకు కొడుకు లేడు, కానీ పెళ్లి చేసుకుంటే పుట్టడా ఏంటి? అందుకని ముందుగానే కొంటున్నానంటూ బిల్లు వేస్తున్న అతనితో, ఏమో పుట్టబోయే పిల్లలకు బొమ్మలు కొనకూడదా కార్డు ఇస్తూ అన్నాడు ఇషాన్. భలేవారే సార్, ఎందుకు కొనకూడదు అన్నాడు ఆయన. వర్షిణికి అర్థమైంది అవి ధ్రువ కోసమే కొన్నాడని. అయితే నేను కూడా నాకు పుట్టబోయే పిల్లల కోసం కొంటానని సంగీత అంటూ, మృదు నువ్వు కూడా నీ పుట్టబోయే పిల్లలకు కొనవే అంది సంగీత. ఆ మాటకి మృదుల సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది సంగీతకి. అయితే నువ్వు కొనవా? నేను వెళ్ళి కొంటానంది సంగీత. కావాలనే చేస్తుందని అర్థమైన వర్షిణికి నవ్వొస్తున్నా కూడా ఆపుకుంటూ మూసుకొన్నట్టుగా సీరియస్గా ఒక లుక్ ఇచ్చింది. ఇషాన్కి కూడా నవ్వొస్తున్నా ఆపుకుంటూ, గుడ్ ఐడియా సంగీత, మనకి పిల్లలు పుట్టేసరికి రేట్లు బాగా పెరుగుతాయి, ఇప్పుడే కొనిపెట్టుకుంటే బాగుంటుంది, నేను హెల్ప్ చేయనా అని అడిగాడు ఇషాన్. మీ ఇద్దరు కాస్త డ్రామాలు ఆపుతారా కసిరింది వర్షిణి. డ్రామాలు అంటావేంటే, మా పిల్లలకు మేము కొంటాం, నీకేంటంట సాగదీస్తూ అంది. సరే అయితే మీ ఇద్దరు తీరిగ్గా బొమ్మలు కొనుక్కుని రండి, మేము వెళ్తాం. రామృదు బిల్ పే చేస్తోంది వర్షిణి. సర్లే ఈసారి వచ్చి కొంటాం. ఇషాన్ రావెందాం, మనం మన పిల్లలకు కొంటామంటే దీనికి కుళ్ళు అంది సంగీత. అవును సంగీత అంటూ ఆమె కొంతపాడాడు ఇషాన్. వాళ్ళిద్దరినీ కింద నుంచి పైదాకా చూస్తూ, మీకు పిల్లలు పుట్టాక నేను స్పాన్సర్ చేస్తానులే, ఇప్పుడు మాత్రం వస్తారా రారా మీరే డిసైడ్ చేసుకోండి గంభీరంగా అంది. ఇంకా ఎక్కువ చేస్తే బాగుండదని ఇద్దరూ కామ్గా ఆమెను అనుసరించారు. రాజు ప్రసాద్ వచ్చి, మేడం ఆ బ్యాగ్ సీట్ ఇవ్వండి అంటూ తీసుకున్నారు. వర్షిణి డ్రెస్సులు తీసుకోవాలని లేడీస్ సెక్షన్ వైపు వెళ్తూ, ప్రసాద్ మీరు ఆ బ్యాగులు వెళ్ళి కారులో పెట్టేసిరండి, ఎంతసేపు మోస్తారు, నాకు ఇంకా షాపింగ్ ఉందండి. ఏంటి ఇప్పుడు డ్రెస్సులు తీసుకుందామా? వామ్మో అంతసేపు నేను ఉండలేను, ఇప్పటికే నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేటట్టున్నాను, నా వల్ల కాదు సంగీత చేతులు ఎత్తేసింది. డ్రెస్సులు తీసుకుంటాననగానే ఇషాన్ కూడా భయపడ్డాడు. అమ్మాయిల షాపింగ్ విషయం తెలిసిందేగా, వైజాగ్లో వాళ్ళతో ఎన్నోసార్లు వెళ్ళి బలయ్యాడు. అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మృదు షాపింగ్ చేసుకుని వస్తామంది వర్షిణి. సర్లే ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా అని వచ్చాను కదా పద, కానీ ఏదైనా స్నాక్స్ ఇప్పించవే, కాస్త ఓపిక వస్తుంది దీనంగా అంది సంగీత. వర్షిణి నవ్వుకుంటూ సరేరా అంటూ అక్కడున్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. రాజు మాత్రం అలర్ట్గా ఉండి పరిసరాలన్నింటినీ గమనిస్తున్నాడు. వీళ్ల వెనకే ఫాలో అయిన సురేష్ అవకాశం కోసం చూస్తున్నాడు, వీళ్ళందరి ఫోటోలు తీద్దామని, కానీ ఎక్కడా అవకాశం కుదరట్లేదు. రాజు డేగ కళ్ళతో ప్రతి ఒక్కరిని పరిశీలనగా చూస్తున్నాడు. అతని ప్రసాద్ కూడా తోడయ్యాడు. ఇంతలో వెయిటర్ రావడంతో, మీకు ఏం కావాలో ఆర్డర్ ఇవ్వండి అంటూ, ప్రసాద్ రాజు మీరు కూడా రెండంది. వద్దు మేడం వినయంగా అన్నారు. పర్వాలేదు రండి, ఇంతసేపు మాతోనే తిరిగారు కదా, మీరు ఈవినింగ్ స్నాక్స్ తిన్నట్టు కూడా లేదు అంది. కూర్చోండి, వీళ్ళ షాపింగ్ ఇప్పుడప్పుడే అవ్వదు, నీరసంతో పడిపోతారు వీళ్ళ వెనక్కి తిరిగేసరికి ఇషాన్ నవ్వుతూ అన్నాడు. వర్షిణి అతని వైపు చిరుకోపంగా చూస్తూ, అంత మొహమాట పడతారే రాజు, రోజు నాతోనే ఉంటారు, ఇంకా కొత్త ఏంటి, అయినా మిమ్మల్ని వదిలేసి మేమేలా తింటాం, రండి. బాబు మీరు వచ్చి కూర్చోండి అయ్యా, లేకపోతే ఇదేమీ ఆర్డర్ ఇచ్చేటట్లుగా లేదు, నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి అంది సంగీత. ఆమెను చూసి అందరూ నవ్వారు. ఇక చెప్పించుకోవడం బాగుండదని, మేము ఇక్కడ కూర్చుంటాం మేడం అంటూ మరో టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఎవరికి కావాల్సిన ఆర్డర్ వాళ్ళు ఇచ్చుకున్నారు. వెయిటర్ టేబుల్ మీద పదార్థాలు పెట్టడమే ఆలస్యం దండయాత్ర చేసింది సంగీత. ఆమె అలా తింటోంటే, నెమ్మదిగా తినవే, మేమెవరూ లాక్కోన్లే నవ్వుతోంది వర్షిణి. ఎంత ఆకలేస్తుందో తెలుసా, ఈ రోజు చేసినంత పని నేను ఎప్పుడు చేయలేదు తెలుసా, తిన్నదంతా అరిగిపోయింది, ఇదంతా నీ వల్లే తినడం ఆపకుండానే అంది సంగీత.
అయితే రోజు నేను చెప్పే పనికి కుంభాలు కుంభాలు లేపేస్తావు అన్నమాట. పాపం, ఇన్ని రోజులు అంకుల్ నేను ఎలా భరించారో. ఇప్పుడు అన్నయ్య ఉందన్నమాట. జాలి చూపిస్తున్నట్టుగా ఉంది వర్షిణి. అప్పుడు నేను ఇలా ఎందుకు తింటాను? పెద్దగా పని లేదు కదా, లైట్గానే తినేదాన్ని అంటూ. నువ్వు పని చెప్పినప్పుడల్లా నేను మేసే మేతకు బిల్ నీదే అంది సంగీత. ఓహో, నేనెందుకు ఇస్తాను? అది మీ వర్క్, మీరు చేయాలి కానీ అంది వర్షిణి. అదంతా నాకు తెలియదు. నా పాటికి నేను వర్క్ చేస్తానంటే సాయంత్రం కల్లా సబ్మిట్ చేయాలి, అది ఇది అంటూ ఏవో రూల్స్ పెట్టావు కదా, అందుకన్నమాట ఆపగా తింటాను సంగీత. ప్లీజ్, నువ్వు తిన్నదానికి నేను బిల్లు కడతాను కానీ మరీ అలా తినకే, చూసేవాళ్ళకి బాగుండదు వర్షిణి మొత్తుకుంది. ఎవడలా చూస్తే నాకెందుకు, తినేటందుకే కదా ఆర్డర్ ఇచ్చుకుంది అంది సంగీత. ఇది చెప్పినా విందని వదిలేసింది. ఇషాన్కు మాత్రం సంగీత కావాలని అలా చేసిందని అర్థమై నవ్వుకున్నాడు. అందరూ తినడం ముగించిన తర్వాత వెయిటర్ బిల్ తీసుకురావడంతో వర్షిణి ఆ టేబుల్ బిల్ కూడా తీసుకురా అంది. ఓకే మేడం అంటూ రాజు వాళ్ళ బిల్ కూడా వర్షిణికి ఇచ్చాడు. ఆమె పే చేయబోతుంటే నేను చేస్తానన్నాడు ఇషాన్. ఏమొద్దు, నాతో పాటు వచ్చారుగా, నేనే చేస్తానంది వర్షిణి. నువ్వు రావద్దన్నా వచ్చానుగా, అందుకే నేనే చేస్తానన్నాడు ఇషాన్. వాళ్ళిద్దరి మధ్య చిన్న వాదులాట జరుగుతుంటే చెట్టంత మగాడు కడతానంటే వద్దంటావే వర్షిణి, కట్టని అంది సంగీత. మగాళ్లే కట్టాలన్న రూల్ ఏమైనా ఉందా? ఆడవాళ్ళు కట్టకూడదా ఏంటి అంది వర్షిణి. అబ్బా, దీనికి కూడా నీ ఫెమినిజం తీసుకురాకే అంది సంగీత. మీ ఇద్దరు కాదు, జాబ్ వచ్చిన సందర్భంగా మీకు నేను ట్రీట్ ఇస్తున్నానంటూ మృదుల వెయిటర్ కార్డు ఇచ్చి బిల్లు చెల్లించింది, వర్షిణికి ఇషాన్కి అవకాశం ఇవ్వకుండా. నువ్వెందుకు ఇచ్చావు మృదుల, మేము ఇచ్చేవాళ్ళంగా అన్నాడు ఇషాన్ నొచ్చుకుంటూ. చెప్పాను కదా ఇషాన్, నాకు జాబ్ వచ్చిన సందర్భంగా మీకు ట్రీట్ ఇచ్చానని అంది మృదుల. ఏంటమ్మా, స్రవంతి గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పెద్ద పోస్ట్ కొట్టేసి ఇంత చిన్న ట్రీట్ ఇస్తావా? నేను ఒప్పుకోను అంది సంగీత. ఆ మాటలకి మృదుల తలకొట్టుకుంటూ, నీ తిండి వాళ్ళ పాడుగాను, మళ్ళీ నీకు స్పెషల్గా ఇస్తాను లేవే అంది. అలా అన్నా బాగుంది, ఇంతకంటే పెద్ద రెస్టారెంట్లో ఇవ్వాలి అంది సంగీత. అందరూ నవ్వారు ఆ మాటకి. అలాగే అంది మృదుల. ఇక పదండి అంటూ డ్రెస్ సెక్షన్ వైపు వెళ్ళింది వర్షిణి. కడుపులో తిండి పడ్డంతో సంగీత హుషారొచ్చి డ్రెస్సులు చూడసాగింది. మృదుల కూడా వేరే వైపు చూడసాగింది. ఇషాన్ వర్షిణిని అనుసరించాడు. మృదుల సంగీతల డ్రెస్సుల సెలక్షన్ అయినా వర్షిణి సెలక్షన్ మాత్రం అవ్వలేదు. ఇది బాలేదు, అది బాలేదంటూ చాలా డ్రెస్సులు చూసింది. బాగున్నాయి వర్షిణి, ఎందుకు బాలేదంటున్నావు అన్నాడు ఇషాన్. నాకు నచ్చలేదు ఇషాన్ అంటూ మరిన్ని డ్రెస్సులు చూడసాగింది. ఇది బాగుంది కదా, చూడు అన్నాడు విసిగిపోయిన ఇషాన్ ఒక డ్రెస్ ఇస్తూ. బాగుందంటావా? అయితే ట్రయల్ వేసి వస్తానని వెళ్ళి ట్రయల్ వేసొచ్చి, ఏం బాలేదు ఇషాన్, నీ టేస్ట్ ఇలా ఉందేంటి అంటూ ఆ డ్రెస్ పక్కన పడేసింది. ఇది కూడా నచ్చలేదా నీరసంగా అన్నాడు ఇషాన్. అప్పటికే అతనికి విసుగొచ్చేసింది. లేదంటూ మరికొంతసేపు అతను విసిగించి ఓ 4 డ్రెస్సులు తీసుకుంది. మహానుభావురాలు, ఇప్పటికైనా ముగించిందనుకుంటూ, ఈ 4 డ్రెస్సుల కోసం ఇన్ని గంటలు చేశావా అన్నాడు ఇషాన్. ఒక డ్రెస్ అయినా 4 డ్రెస్సులైనా వేసుకుంటే బాగుండాలి కదా అంది. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటావు వర్షిణి అన్నాడు ఇషాన్. ఆహా, నాకు తెలియదే వెటకారంగా అంది. మృదుల సంగీత చేతుల్లో ఉన్న కవర్లను చూస్తూ ఇటు ఇవ్వండి అంటూ తీసుకుని అన్ని కవర్లని ఇషాన్కిచ్చి పట్టుకోమంది. ఏంటి, ఇప్పుడు ఇవన్నీ నేను మొయ్యాలా? షాక్ అవుతాన్నాడు ఇషాన్. చెట్టంత మగాడివి, ఆ మాత్రం మోయలేవా? ఏం గీత అంటూ ఆమె వైపు చూస్తోంది వర్షిణి. వాళ్ళిద్దరికీ అర్థమైంది తమను ఇరికించేసిందని. అవును ఇషాన్, పట్టుకో, పెద్ద బరువేమీ లేవుగా, ఇక తప్పకంది సంగీత. ఆమె వైపు గుర్రుగా చూశాడు ఇషాన్. వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ, అప్పుడేమైంది, ఇంకా ముందుందనుకుంటూ రండి అంటూ శారీ సెక్షన్ వైపు వెళ్ళింది. ఏంటిటి వెళ్తున్నావు అనుమానంగా అడిగాడు ఇషాన్. శారీస్ తీసుకోవాలి రా అంది. వామ్మో, ఇప్పుడు శారీస్ తీసుకుంటుందా, ఇక్కడ ఎన్ని గంటలు చేస్తుందో అని బెదిరిపోయాడు. రా, అలా నిలబడిపోయావే నవ్వుకుంటూ అంది వర్షిణి. ఇక తప్పక ఆమెను తిట్టుకుంటూ అనుసరించాడు. సార్, ఆ కవర్స్ ఇవ్వండి, మేము పట్టుకుంటా అన్నారు ప్రసాద్, రాజు. అమ్మయ్యా అనుకుంటూ ఇషాన్ వాళ్ళకి ఇవ్వబోతుండగా
రాజు, మీకెందుకు ఈ పని? ఇషాన్ పట్టుకుంటాడులే, పెద్ద బరువేమీ లేవుగా, మీ పని మీరు చూసుకోండి అంది వర్షిణి. వాళ్ళిద్దరూ ఆమె కళ్ళలోకి చూశారు. ఆమె కళ్ళల్లో సందేశం అర్థమై నవ్వుకుంటూ ఓకే మేడం అంటూ కాస్త దూరంగా వెళ్ళి నిలబడ్డారు. వాళ్ళు కవర్స్ పట్టుకుంటారు, ఫ్రీగా ఉండొచ్చు అనుకున్న ఇషాన్ వాళ్ళు వెళ్ళిపోవడంతో ఏ వాళ్ళు పట్టుకుంటే ఏమైందంట ఉక్రోషంగా అన్నాడు. అదేంటి ఇషాన్ అలా అంటావు? ఏమంత బరువున్నాయని ఈ మాత్రం కూడా మోయలేవా? నీకోసం ఏమైనా చేస్తాను అది ఇది అంటావు కదా, ఆఫ్టర్ ఆల్ 4 కవర్లు మోయలేవన్నమాట వెక్కిరింతగా అంటూ. మా గీత ఏమో నువ్వు చెట్టంత మగాడివి, తోపు తురుము కానువంది, అవన్నీ వట్టిగా అన్నమాట. సర్లే మేమే పట్టుకుంటాం రండి. మృదు, సంగీత, పాపం ఇషాన్ మోయలేడంట అని తీసుకోబోతుండగా వద్దు నేనే మోస్తాను ఆమెన్న మాటలకి రోషన్ తెచ్చుకుంటూ వాళ్ళని పట్టుకొనివ్వలేదు ఇషాన్. షూర్ కదా, మళ్ళీ నేను మోయలేనని మధ్యలో మాకు ఇచ్చేయవు కదా. ఇవే కాదు ఇంకా షాపింగ్ చేస్తాం, అవి కూడా నువ్వే పట్టుకోవాలి, ఆలోచించుకో అంది వర్షిణి. ఇవే కాదు ఇంకొక 100 పట్టుకుంటాను మరింత రోషంగా అన్నాడు ఇషాన్. అయితే మనకేం పర్వాలేదు రండి అంటూ శారీస్ చూడసాగింది. మృదు, నువ్వు కూడా శారీస్ తీసుకో అంది వర్షిణి. అబ్బా నాకు శారీస్ వద్దులేవే, డ్రెస్సులు తీసుకున్నానుగా చాలు అంది. ఆఫీస్కి శారీస్ కట్టుకుంటే బాగుంటుంది, తీసుకో. ఎప్పుడన్నా డ్రెస్ అంటే ఓకే, పైగా నీ వదిన శారీస్ కట్టుకుని ఆఫీస్కి వస్తుంది, ఎంత అందంగా డిగ్నిటీగా ఉంటుంది. నువ్వు డ్రెస్ వేసుకుని వస్తే ఏం బాగుంటుంది చెప్పు. నువ్వు అలా డ్రెస్లో వస్తే తనకు నచ్చుతుందా ఆలోచించుకో అంది వర్షిణి. అవును, దాన్ని ఇంప్రెస్ చేయాలంటే దానికి నచ్చినట్టు ఉండాలనుకుని శారీస్ చూడసాగింది. వర్షిణి నవ్వుకుంది. వీళ్ళిద్దరి మాటలు వాళ్ళకి అర్థం కాలేదు. వదినెవరు ఆఫీస్కి వస్తోందంటుందేంటి అనుకున్నారు. గీత, నువ్వు కూడా తీసుకో, బిల్ నేనే కడతాలే అంది. నువ్వు బిల్ కట్టినా నాకు వద్దు. ఎందుకొద్దు అంది. నాకున్నాయి అంది గీత. మాకు లేకనా మేం తీసుకోవడం లేదు? తీసుకో గీత, ఎలాగూ వచ్చాం కదా, మళ్ళీ మళ్ళీ రాం కదా అంది వర్షిణి. లేదులే వర్షిణి, డ్రెస్సులు తీసుకున్నానుగా చాలు. ఆఫీస్కి వెళ్తున్నాను కదా అని మొన్న వదిన చాలా శారీస్ తీసుకొచ్చింది, అవే కట్టడం లేదంది. తాను కూడా తీసుకుంటే పాపం ఆ కవర్స్ అన్ని ఇషాన్ మోయాలని ఆ జాలితో తను రాపైంది సంగీత. ఆమె వైపు కృతజ్ఞతగా చూశాడు ఇషాన్. శారీస్ చూస్తూ అది బాలేదు ఇది బాలేదంటూ పక్కన పెట్టసాగింది వర్షిణి. ఆమె పక్కకొచ్చి శారీ బాగుంటుంది తీసుకో వర్షిణి అన్నాడు. ఈ కలర్ నాకుంది ఇషాన్, అయినా నాకు అంతగా నచ్చలేదంటూ పక్కన పెట్టేసి మరిన్ని చూడసాగింది. అలా ఒక్కొక్క సెక్షన్కి వెళ్తూ శారీస్ తీసుకోసాగింది. మృదుల కూడా బాగానే తీసుకుంది. ఆ కవర్స్ అన్నీ ఇషాన్ చేతికిచ్చారు. వాళ్ళ వెనక తిరుగుతూ అన్ని కవర్స్ మోస్తుండేసరికి కాలు లాగడమే కాదు నీరసం కూడా వచ్చేసింది. అక్కడే ఉన్న కుర్చీలో కూలబడుతూ పక్కనున్న టేబుల్ మీద కవర్స్ అన్నీ పెట్టి మీరు వెళ్ళి చేసిరండి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను నీరసంగా అన్నాడు ఇషాన్. అచ్చచ్చో, ది గ్రేట్ ఇషాన్ వర్మ స్టామినా ఇంతేనా? ఓ 10 కవర్లు మోయలేకపోయావంటే ఎంత అవమానం హేళనగా అంది వర్షిణి. ఇషాన్ ముఖం కందిపోయింది. టక్కున లేచి పదండి ఇంకెంతసేపు చేస్తారో నేనో చూస్తాను పట్టుదలగా అంటూ కవర్స్ పట్టుకున్నాడు. వర్షిణి నవ్వుకుంది. పాపమే అంది సంగీత. నువ్వు పట్టుకో ఆ కవర్లు, ఒక్కటి కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు చెప్తున్నాను అంది వర్షిణి. ఆ కవర్ల వైపు చూసి జడుచుకుంది సంగీత. కావాలని చేస్తున్నావు కదూ అంది. తెలిసిందిగా, మూసుకున్నాడు అంది వర్షిణి. నీతో టైం స్పెండ్ చేయాలన్నందుకు ఇంతగా బుక్ చేస్తావా రాక్షసి లోపల తిట్టుకుని ఇషాన్ వైపు జాలిగా చూసింది. అతను సీరియస్గా కవర్స్ పట్టుకుని వర్షిని అనుసరిస్తున్నాడు. అన్ని రకాల చీరలు 2-3 చొప్పున తీసుకోసాగింది. అవన్నీ మోస్తూ ఆమె వెనక తిరగసాగాడు. నేనిలా ఇవన్నీ మోస్తూ తిరుగుతుంటే ఎవడైనా చూశాడంటే ఎంత పరువు తక్కువ. వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అమ్మాయిల వెనకాల చీరలు మోస్తూ తిరుగుతున్నాడు అనుకోరు. తను తాను తిట్టుకుంటూ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమోనని చుట్టూ చూశాడు. ఎవరూ లేకపోవడంతో అమ్మయ్యా అనుకున్నాడు. కాసేపు సీరియస్గానే ఉన్న ఇషాన్, ఈ శారీ నీకు బాగుంటుంది వర్షిణి, తీసుకో. గులాబీ రంగులో లేటెస్ట్ డిజైన్తో అందంగా ఉన్న శారీని చూపిస్తూ అన్నాడు.
నాకు అంతగా నచ్చలేదు ఇషాన్ అంది. కానీ నిజానికి ఆ శారీ వర్షినికి చాలా బాగా నచ్చింది. ఇషాన్ తీసుకోమని అనడంతో కావాలనే అలా అంది. నేనే నచ్చలేదు, ఇక నేను ఎంపిక చేసిన శారీ నీకేం నచ్చుతుందిలే బాధగా అంటూ పక్కన పెట్టేశాడు ఇషాన్. అతను బాధపడ్డంతో ఈ శారీ ప్యాక్ చేయండి అంది. నీకు నచ్చినప్పుడు ఎందుకులే వర్షిని, నేను బాధపడుతున్నాను తీసుకోవడం ఎందుకు అన్నాడు. ఏదైనా నాకు నచ్చితేనే చేస్తాను, ఇందాక అంతగా గమనించలేదు, బాగుంది అంటూ మీరు ప్యాక్ చేయండి అంది. ఇషాన్కి సంతోషం వేసింది, అయినా పైకి కనబడనివ్వలేదు. మరో 2 చీరల మీద అతని దృష్టి పడింది. అది గమనించిన వర్షిని ఆ రెండింటిని కూడా ప్యాక్ చేయించింది. దాంతో ఇషాన్ మనసు సంతోషంతో గంతులేసింది. పర్లేదు, దీనికి నా మీద కోపం ఉన్నా అప్పుడప్పుడు నా వైపు ఆలోచిస్తుంది, నేను బాధపడుతుంటే చూడలేదనుకున్నాడు. ఇంతకు ముందులా ఆ ప్యాకెట్స్ బరువుగా అనిపించలేదు. అతని మనసు సంతోషంగా ఉండడంతో అవలీలగా అన్నీ మోస్తున్నాడు. వీళ్ళనే ఫాలో అవుతున్న సురేష్, వామ్మో ఈ ఆడవాళ్ళు తక్కువ వాళ్ళు కాదురా బాబు, పాపం ఇతను బకరాని చేసి అన్ని బ్యాగులు మోయిస్తున్నారుగా అనుకున్నాడు. ఎంతసేపటికి ఫోటోలు తీయడానికి అవకాశం కుదరలేదు. జనాలు అటు ఇటు తిరుగుతూ అడ్డుపడుతున్నారు. ఇక చాలే వెళ్దామా అని మృదుల అనడంతో అప్పటికి ఇచ్చిన డోస్ చాలే అనుకున్న వర్షిని సరే పదండి అంది. నిజానికి వర్షిని ధ్రువ్కి టాయ్స్ తీసుకుని వెళ్ళిపోవాలనుకుంది. కానీ ఇషాన్ని ఏడిపించాలని అవసరం లేకపోయినా షాపింగ్ చేసింది. ఆ మాట వినగానే ఇషాన్కి నెత్తిన పాలు పోసినట్టుగా అయింది. ఇంకెంతసేపు చేస్తుందో అనుకున్నాడు. కానీ వెళ్దామండంతో ఊపిరి తీసుకున్నాడు. బిల్ పే చేశారు. బట్టల బ్యాగ్స్ పట్టుకున్నాడు ఇషాన్. అయినా ఇంకా మిగిలిపోయాయి. ఏం చేద్దాం అంది మృదుల వాటి వైపు చూస్తూ. ఏం చేద్దామేంటే, ఇషాన్ నెత్తి మీద పెట్టేద్దాం పక్కున నవ్వుతోంది వర్షిని. ఆమె వైపు కొరకొరా చూశాడు ఇషాన్. నిజంగానే పెడుతుందా ఏంటి భయపడ్డాడు. ఇప్పటికే ఎవడైనా చూశాడేమో, పరువు పోయిందేమో అని భయపడి చూస్తున్నాడు. ఇప్పుడు ఇవన్నీ నెత్తి మీద పెడితే ఈ షాపింగ్ కాంప్లెక్స్లో ఉన్న వాళ్ళందరూ తను విచిత్రంగా చూడడమే కాదు, వీడియోలు తీసి వైరల్ చేసేస్తారు. అమ్మో అనుకున్నాడు. కానీ అతను భయపడినట్టుగా వర్షిని అలా ఏం చేయలేదు. ప్రసాద్ను రాజును పిలిచి ఇవన్నీ పట్టుకోండి అంది. అమ్మయ్య అనుకున్నాడు. ఇషాన్ దగ్గరున్న కొన్ని కవర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. అందరూ పార్కింగ్ ఏరియాకి వచ్చారు. నాతో టైం స్పెండ్ చేయడం నచ్చిందా ఇషాన్ అల్లరిగా అంది వర్షిని. నాకు తెలిసే నన్ను ఏడిపించాలని ఇలా చేశావని లోపల మండిపోతున్నా. నీకోసం ఈ షాపింగ్ ఏంటి వర్షిని, సప్త సముద్రాలైనా ఈదేస్తాను నోరు జారన్నాడు ఇషాన్. ఆ ప్రోగ్రాం తర్వాత పెట్టుకుందాంలే ఇషాన్, ఇప్పుడు నాకు ఓపిక లేదు నవ్వుకుంటూ అంది వర్షిని. వామ్మో ఇది నిజంగానే ఈదించేటట్టుందిగా అని భయపడ్డాడు ఇషాన్. నాతో టైం స్పెండ్ చేయడం అయిపోయింది కదా, ఇంకింటికి వెళ్ళి ఆంటీతో ఆయిల్ మద్దనా చేయించుకుని బబ్బు ముసుముసుగా నవ్వుతూ అంది వర్షిని. చెప్పానుగా మీ ఇంటికి కూడా వస్తానని కదా, కవర్లు కారులో వేసి. ఇంకా డ్రైవ్ చేయడం నా వల్ల కాదు ప్రసాద్, నా ఓపికంతా మీ మేడం పీల్చి పిప్పి చేసేసింది. కాస్త నువ్వు నా కారుని తీసుకురావయ్యా అని అతని చేతిలో కీస్ పెట్టేసి గబుక్కున కారులో కూర్చున్నాడు ఇషాన్. ఎక్కడ వర్షిని కాదంటుందో అని అందరూ తెగ నవ్వుకున్నారు. పాపం ఇషాన్ని ఎంత ఏడిపించావే సంగీత అంది. నీకు ఆఫీస్లో ఇచ్చిన వర్క్ సరిపోలేదా ఏంటి, ఇంకా ఎక్స్ట్రా ఇమ్మంటావా కళ్ళెగరేస్తోంది వర్షిని. రాక్షసి అంటూ నోరు మూసుకొని కూర్చుంది సంగీత. మృదుల తెగ నవ్వింది. ఇద్దరేనమ్మా రాక్షసులు తెగ తిట్టుకుంది సంగీత. తిట్టుకుంది చాలే, నువ్వు కాస్త జరిగితే మేము ఇద్దరం కూర్చుంటాం అంది వర్షిని. సంగీత జరగడంతో ఇద్దరు కూర్చున్నారు. డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు. మిగతా కార్లు ఫాలో అయ్యాయి. ఇల్లు రావడంతో అందరూ దిగారు. ఆ కవర్స్ అన్నింటినీ రాజు, ప్రసాద్, డ్రైవర్ అందరూ పట్టుకుని వచ్చారు వెనకాలే. హాల్లోనే కృష్ణ చైతన్య, స్రవంతి ఉన్నారు. స్రవంతి ఒళ్ళో ధ్రువ్ ఉన్నాడు. తల్లిని చూస్తూనే సంతోషంగా ఆమె మీదకు దూకబోయిన ధ్రువ్ ఇషాను చూస్తూ ఆగిపోయాడు. ఇద్దరిలో ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక ఇద్దరి వైపు మార్చి చూస్తున్నాడు ధ్రువ్. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.